ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనం జయంత్ గారికి కార్ నేర్పిస్తున్నాం. వెనక మా బొమ్మడిది జయంత్ గారి వీడే ఇండికా కారు, డీజిల్ కారు. ఇప్పుడే డీజిల్ పోసి చాలా కష్టపడి స్టార్ట్ చేసినాం. ఇక్కడ నా అయితే మొత్తం బ్లాగ్ చూడండి. లెట్స్ కంటిన్యూ. సో బ్లాగ్ ఆఫ్ ద డే మనం కార్ నేర్చుకోబోతున్నాం. యూ షో దేర్. అది యాక్సలరేషన్. ఇగో ఇది యాక్సలరేషన్, బ్రేక్, క్లచ్. సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ABC గేర్ రాడ్. ఇంతే కార్ అంటే ఏముండదు. ఇంకా ఇటేస్తే 1 2 3 4 5 రివర్స్ నెంబర్లు ఆడిచ్చారు చూసుకోవాలి. ఇది హ్యాండ్ బ్రేక్. బండి ఏం ఆగకపోతే ఇది వేసేయాలి. బండి పార్క్ చేసినప్పుడు కూడా హ్యాండ్ బ్రేక్ వేసేసేయాలి. అయిపోతుంది. ఇప్పుడు ప్లేసెస్ చేంజ్ అయిపోయినాం. జయంత్ హాయ్ చెప్పరా. హాయ్ హలో హలో. బండిది స్టార్ట్ చేసిండు. ఓకే క్లచ్ దొక్కు. రైట్ న్యూట్రల్ ఉంది. ఫస్ట్ గేర్. హ్యాండ్ బ్రేక్ తీసినావా? రైట్. ఓకే అవుతున్నాం ఫ్రెండ్స్. డే 1 ఆఫ్ మై కార్ జర్నీ. దీనికి హారన్ లేదు, పని చేయదు అది. బ్రేక్ పైన ఒకసారి బ్రేక్ చూసుకో ఎట్లా పడుతుంది ఏంటి అనేది. మరి ఎట్లా పడుతుందో చూసుకో. డ్రైవింగ్ అనేది స్టార్టింగ్ నేర్చుకున్నప్పుడు మొత్తం ఫస్ట్ సెకండ్ గేర్ లోనే నేర్చుకోవాలి. నువ్వు ఏంద్రా రాంగ్ రూట్ లో పోతున్నావు? ఒక సైడ్ కి రారా, లెఫ్ట్ కి రారా బాబు. ఎట్లా చేస్తున్నావు వీడియోలో పరువు వస్తాం కదా. మళ్ళీ లెఫ్ట్ ఈ కార్నర్ ఆఫ్ ద రోడ్ లో ఉండాలి, లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద రోడ్ లో ఉండాలి. నువ్వు రైట్ పోతున్నావు, పాములక్క తిరుగుతున్నావు. సెకండ్ ఇప్పుడు దాటి స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత సెకండ్ గేర్ వేసుకో జయంత్ భాయ్. క్లచ్ దొక్కు. మొడ్డ ఆడు ఎట్లా వేస్తున్నాడు? నీ ఆశతో కొన్నట్టు వేస్తున్నావు కార్ గేర్లు. మరి అట్లుంటే నేను ఎట్లా చేస్తా? అట్లా వాడు నేర్పించినందుకు ఆగకుండా బాగానే వచ్చిన. మరి అంత కాదు. అరే బాబు అది ఒరే ఏంట్రా? అరే ట్రిప్ మళ్ళీ సెట్ చేసుకోవద్దా? రైట్ హ్యాండిల్ స్ట్రైట్ అటు పోవాలి. నీ డైరెక్షన్ చూడు. హ్యాండిల్ డైరెక్షన్ కొట్టు, యాక్సిలేటర్ కొట్టు. మరి ఎక్కువ కొట్టకు. ఆరెంజ్ పని చేద్దరా పూక. లెఫ్ట్ ఆఫ్ ద రోడ్ కి రా. అరే ఆగరా. అరే వాడు రానే. రైట్ రైట్. నీ అమ్మ నీతో గుడ్డలు. అరే నీ అమ్మ. అరే ఒకసారి ఇటు వస్తున్నావు, ఒకసారి అటు పోతున్నావు. అరే రోడ్ స్ట్రైట్ పోరా. అరే కారసం పెట్టు. సెంటర్ ఆఫ్ ద రోడ్ లో వెళ్ళకరా. అరే ఇక్కడ ఎవరు వస్తుండ్రా? అలా అని కాదు, ట్రాఫిక్ రూల్స్ అయితే ఇక్కడ నుంచి నేర్చుకోవాలి. బేస్ ఇగో అలా తీసుకుంటారు. నీకు కరెక్ట్ లోపల ల్యాండ్ అయ్యేటట్టు. ఆ లేన్ నీదిరా, ఆ లేన్ లో పో. ఓకే బాబా. మధ్యలో పోతాయి లేన్ మాత్రం. రైట్ స్ట్రైట్ వేసుకో, స్ట్రైట్ వేసుకో. రైట్ అనిలే స్ట్రైట్. ఇప్పుడు పోనీ కుదరదా మీకు ఫ్రెండ్స్? ఈ దగ్గర అక్కడి ఆడాగం ఏదో పక్కన నాగం దిగుతాడు. స్పీడ్ బ్రేకర్ రా. ఎక్కించి దిగాక ఫస్ట్ ఇయర్ డౌన్ చేస్తావేంట్రా? నేను ఇప్పుడు ఫస్ట్ లో పోతున్నా. ఆగరాదురా. ఇప్పుడు ఏ యాక్సిలేటర్ బంద్ చేసి క్లచ్ దొక్కరా. అరే జస్ట్ పెట్టినారా? పోని పోని పోని. స్లోలీ ఫస్ట్ ఇయర్ కి రా. మెల్లగా స్మూత్ గా వాడరా. గేర్ బాక్స్ రా, అది గేర్ బాక్స్ లెక్క వాడరా. లెఫ్ట్ పో. మా తాతరా బాబు గుర్తు. మా తాత నేను మీ తాతరా? మీ డాడీ వాళ్ళ డాడీయా? మళ్ళా మా తాత కనిపిస్తుంది. తాత అంటే వాళ్ళ డాడీ వాళ్ళ సైడ్. మమ్మీ వాళ్ళ డాడీయా? డాడీ వాళ్ళ తమ్ముడు. ఆగం నడుపుతున్నా మామ. ఇట్లా రోలర్ కోస్టర్ కూర్చున్నట్టు నాకు. అరే నీ లేన్ లో పోరా. నీ లేనేదిరా, నీ లేనేదిరా. ఇటు స్ట్రైట్ హ్యాండిల్ కొంచెం రిలాక్స్. ఓకే ఇప్పుడు స్ట్రైట్ యాక్సిలేటర్ మీద కాదు. సెకండ్ గేర్. ఓకే ఇది ప్రాసెస్. ఓకే ఇప్పుడు ఏం చేసావు తెలుసా? పార్కింగ్ లోపల తీసుకో. ఇల్లు అయితే అది చెప్పేస్తా. బ్రేక్ మీద కాలే లైట్గా. ఫస్ట్ గేర్. ఓకే లెఫ్ట్ తిప్పు. మరి ఇక్కడ తగ్గుతుంది కొంచెం ముందర పోదు. ఏం కాదు. తిప్పు తిప్పేసి హ్యాండ్ స్టీరింగ్ తిప్పేసి మొత్తం. రైట్. నేర్చుకోవాల్సింది ఇది. స్ట్రైట్ అవ్వడన్నా పోతాడు. వంకర్ టింకర్ నేర్చుకుంటే మంచిగా నడుపుతావు. అది హారన్ మంచిగా ఉంటుంది. హారన్ ఉందని ఫీల్ అవ్వాలి. వేరే కార్లో హారన్ ఉంటుంది కదా. అరే అంకుల్ చూసుకో, అటు ఇటు చూసుకొని నడుపు. రైట్. ఆ మొడ్డ అడవిలోకి వెళ్ళి నడుస్తున్నావు. రైట్ కొట్టు మొత్తం. అరే అక్కడ అయి ఉంటే నేనేం చేస్తారా? మెల్ల నడుపు. ఫస్ట్ గేర్ వేసేటప్పుడు యాక్సిలేటర్ పైన కాలు తీసేసాలి. నువ్వు యాక్సిలేటర్ పైన అంతే ఉంచినావు కాలు అప్పటికెళ్ళి. అరే ప్రెస్ చేయలేదురా. యాక్సిలేటర్ కాలేస్తాడు. ఏమన్నా గేర్ ఇట్లా అంటున్నాడు, ఇట్లా అంటున్నాడు. అంటే చూస్తున్నా. అదే
అరే ఇగో ఏం చేస్తావు తెలుసా? ముందురా. ఇప్పుడు ఏం చేస్తావు తెలుసా? ఇంత అడుగుగానే స్లో చేయి, ఫస్ట్ గేర్ వేసుకో, ఓకే బ్రేక్ మీద బ్రేక్ అయ్యి రైట్ గా క్లచ్ మీద కాలే, గేర్ బాక్స్ పోతా అరే, అంత వెళ్ళగా మెల్లగా నీకు అర్థం కావట్లేదు. ఓకే సెకండ్ గేర్ వేసుకో, మెల్లగా స్లోగా రైట్. నువ్వు చూడకు, స్లో చేయి, స్లో చేయడం నేర్చుకో, బండి ఎట్లా స్లో చేయాలని నేర్చుకో. మొత్తం ఆపు, మొత్తం అట్లా కాదురా, ఫస్ట్ గేర్ వేసుకో, క్లాస్ రైట్. మాత్రం కాలు తీస్తలేవు. అరే నేను తీసేసినారా, నీకు కాలు కనిపిస్తూ ఉన్నట్టు కాదురా. సరే సరేరా, అరవాకరా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫోన్ నీ ఫస్ట్ అయితే నేను చెప్తా మధ్యలో, నీ లేన్ లో ఉండరా బాబు, నీ లేన్ లో ఉండరా. అమ్మ డ్రైవింగ్ స్కూల్ చిన్నప్పుడు డాక్టర్ డ్రైవింగ్ ఆడలే, అందుకే ఇట్లున్నావు లంచోడక. ఇప్పుడు ఇప్పుడు స్టీరింగ్ ఇప్పుడు చిన్న పోరాడు ఇప్పుడు తిప్పుతున్నావు. ఇది ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు కదరా. ఏం లేదు, హార్డ్ స్టీరింగ్ అది కూడా. ఇప్పుడు సెకండ్ లో ఉంది కదా, నేను చెప్పాలా అంటే పక్కన కూర్చొని సెకండ్ లో ఇంకా నేను మార్చాను, నువ్వు మార్చావా? ఇది ఎక్కడ మ్యాజిక్. సరే ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ తీసుకో, బ్రేక్ గుద్దుతావురా. అరే తిప్పుతున్నారా? ఫైన్ ఫైన్ ఫైన్. అరే ఇవ్వరా, రిలాక్స్ బాయ్స్, రిలాక్స్ బాయ్స్. లెఫ్ట్ తీసుకో. క్యాంటీన్ లో పోర్లు అందరూ మౌనం చూస్తారు. ఇప్పుడు ఇద్దరిని ఎక్కించుకుంటా, ఇద్దరిని నింపుతా. అయిపోయింది మామ, కార్ వచ్చేసింది మామ. ఇది అట్లా చెప్పినా చెప్పి దేనికి తీసుకొని పెట్టకు. దేనికి పెడతా మామ, కార్ నీది. ఫ్రెండ్స్ ఇగో వీడు ఎట్లా అంటే కారు పట్టుకుంటేనే అన్ని కరెక్ట్ చేసేయాలన్నట్టు వీడు. కార్ ఏమో మనది కారు, ఏమో చెప్తా అనుకున్నా రాలేదు. అది నెక్స్ట్ ఏం చెప్తాను. సెకండ్ గేర్ వేసుకో. ట్రాక్టర్ సౌండ్ వస్తుంది ఇంకా కాస్త. టాటా ట్రాక్టర్ చూసి అటు ఇటు చూడు, ఈ మిర్రర్స్ అవి వాడు. అక్కడ మిర్రర్ లేదనుకో, అది డోర్ లంచోడు కాదు. గేర్ డౌన్ చేయరా, గేర్ ఫస్ట్ గేర్ వేసుకోరా, ఫస్ట్ గేర్ అయినా న్యూట్రల్ వేసేవరా. రే అట్లా కాదురా. అరే ఇటు ఒక్క నిమిషం జరుపుతున్నా ఆగరా. ఇట్లా జరిపి రావట్లేదురా. రైట్ తగులుతుంది, రైట్ సైడ్ తగులుతుంది. తాకలేదు. ఎట్లా తీస్తుండ్రు అమ్మ చీ. నువ్వు నేర్పించేటోరా, నువ్వు నేర్చుకున్నా నేను తన డ్రైవింగ్ స్కూల్ తెంగేరా, ఇంత కాదు. ఎందుకురా? నువ్వు డ్రైవింగ్ స్కూల్ తెంగే. చూసి లెఫ్ట్ తీసుకో, సెకండ్ వేసుకో. ఎంతసేపు యాక్సిలేటర్ మీద కాలు మొట్టగడ కొట్టు. ఇప్పుడా అరే స్ట్రైట్ లెఫ్ట్ గా ఫస్ట్ రోడ్ మధ్యలో పోతున్నావు. అరే అమ్మ తోడు న్యూట్రల్ వేస్తే ఇంకేవు పోనీ. అమ్మా ముందు చూడరా. మరి తిప్పుతున్నారా నా ముఖం చూస్తే తిప్పుతున్నారా నువ్వు అసలు నా ముట్ట వద్దురా. నీకు నేర్పించాలి, కాకపోతే ఫాల్ట్ నాది కాదురా. అరే నువ్వు ముందు చూడాలరా, నేను చెప్తున్నా. నా ముఖం చూస్తే ఎట్లా ఇట్లా బాబు చూసుకో, రైట్ కూడా చూసుకో. వా అమ్మ తోడరా. ఏంద్రా ఎట్లా నడుతున్నావు అంటే చిన్న పోరాడికి సార్ మంచిగా నడుపుతారా. తీసుకురా. అది నువ్వు రారా, ముందుకు రా. ఫస్ట్ లో ఉంది కదా, సెకండ్ ఎప్పుడు ఇస్తావు? పెట్రోల్ గుద్దాలు అయిపోతుంది. ఎట్లా అయితే నువ్వు రోజుకి 150 మొడ్డ 150 కొట్టించి ఇంత ఓవర్ యాక్టింగ్ తెంగుతుండే. 20 లీటర్లు వస్తారు. నువ్వు 20 ఆగలేదు. 20 కిలోమీటర్ల 20 కిలోమీటర్లను బండి ఆగని కూడా ఆగలే ఇప్పటి వరకు. అది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అనుకో. ఎవడున్నాడని గుద్దుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. కంటాడంటే గుద్దుతావు పక్క. అదే నేను చెప్తా, యాజ్ తీసి ఫాలో అయిపోమా. ఓకే రైట్ క్లచ్ పట్టుకొని మళ్ళీ బ్రేక్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసి బ్రేక్ ఎవడు వేస్తాడరా? వేసినారా? స్లో కాలే మరి. నాకేం తెలుసు స్లో వేసినారా? నేను బ్రేక్ అయితే వెరీ నైస్, వెరీ నైస్. సెకండ్ లోకి వచ్చినారా? ఓకే ఓకే. మరి బ్రేక్ వేసిండు ల్యాంప్ లో. రిలాక్స్ అయ్యండి, స్ట్రెస్ కాకు. నువ్వు రా స్ట్రెస్ పెట్టేది నాకు. ఆగం కాకుండా నడుపు కారు, ఏం కాదు, నడుస్తుంది మంచిగా. సెకండ్ లో ఉంది కదా, నువ్వు ఫస్ట్ నుంచి దీనిలోకి రా. సెకండ్ లో ఉండని రా, ఏం కాదు, మూమెంట్ బాగానే ఉంటుంది. ఇది కూడా రాదు అంజోడికి వీడికి చక్కగా. నిజాలు మాట్లాడితే ఎట్లా మాట్లాడతా. సెకండ్ వేసుకో. కనుక వెళ్ళిపోతున్నావు, నువ్వు చూస్తలేవు. అది స్లో చేసుకో, అటు ఇటు చూసుకో, లెఫ్ట్ రైట్ చూసుకో. ఏం చూసుకున్నారా? తిప్పురా, మొత్తం తిప్పురా. పోనీ తిప్పనిరా. అటు పోయినావు, మళ్ళీ ఇటు వచ్చినావు.
సార్ సార్ రైట్ సైడ్ తిప్పరా. అరే తిప్పుతున్నారా పోనీ సెకండ్ గేర్ వేసుకో చెప్తా. ఈ అమ్మ కళ్ళు తెంగారా సైడ్ పెట్టుకుని రైట్ సైడ్ పోనీ రైట్ అంకుల్ మంచి ఉన్నదాన్ని కాకుండా ఇప్పుడు లేన్లో పోరా. స్ట్రైట్ చేయి, హ్యాండ్ స్ట్రైట్ స్ట్రైట్ చేయి. స్ట్రైట్ ఫస్ట్ ఒక తిప్పకుండానే స్ట్రైట్ చేయాలా? ముందు చూడు నాతో మాట్లాడక అసలు నాతో డిస్కషన్ పెట్టకు నువ్వు. అది నిన్ను దింపు తెంగితే మీ ఒకసారి తీసుకొని కరెక్ట్ తీసుకొస్తే ఎంతరా మొట్ట ఇవ్వంతా మాట్లాడుకుంటే బండి నడుపురాను. స్లో చేయి, స్లో చేయి, స్లో చేయి, బ్రేక్ అయ్యి. మరి అట్లా కాదురా, స్లో చేయి అంటే ఆపి తెంగుతురావురా. అరే నార్మల్ బ్రేక్ రైట్ సైడ్ ఇటు చూడు చెయ్యి ఎక్కడ చూసినా ఫస్ట్ చూడరా ముందు మొట్ట అక్కడ కింద చూస్తావు. మొత్తం హ్యాండ్ బ్రేక్ పట్టుకొని కూర్చున్నావు. అరే నమ్మకం లేదు మొట్ట మీద. ఇక్కడ స్లో చేయి, స్లో అలా స్లోగా తీసుకో లెఫ్ట్. ఓకే అమ్మా ఎప్పుడు కంగారు పడకు. నువ్వు కంగారు నన్ను పెట్టకురా అయ్యా. చెప్తున్నా వీడియోలో ఇటు పేరు తెంగేస్తున్నాడు కానీ మొట్ట ఆగని తెంగేది ఈడే. సరే నువ్వు పోయి ఫైర్ జరిగి పెడతావు. అదే ఏడుంది నేనేడున్నా చెప్తున్నా నేను కూడా. ఆ లెఫ్ట్ సైడ్కి స్లోగా పారితే ఇక్కడ పారితే లెఫ్ట్ సైడ్ సైడ్కి తీసుకో. లెఫ్ట్ అని హ్యాండిల్ స్టీరింగ్ మళ్ళీ రైట్ అనుకో. రైట్ అని రా. అరే అంటున్నారా? ఆపు. ఇప్పుడు ఎట్లా ఆపుతావు? కార్ ఆపు చూద్దాం. కార్ ఎట్లా ఉంటారు కదా. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? హ్యాండ్ బ్రేక్ లేసరే వేసింది హ్యాండ్ బ్రేక్ లేసరే. సెకండ్ పర్సన్ కి డ్రైవింగ్ నేర్పిస్తా. బొమ్మర్ది ఇగో నాకు 3 రోజులు వచ్చాయి చూడు కారు. 3 రోజులు వచ్చేయాలంట. 3 రోజులు వచ్చారంట. బాయ్ రైటా? ఓకే. ఫస్ట్ సింపుల్ గా ఆలోచించు. ఏం ఆలోచించు? ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ క్లాస్ లో కింద ఫుల్ ఫస్ట్ గేర్ వేసుకో. ఎట్లా వేస్తావు? ఫస్ట్ బ్రేక్ వేయర్రా. ఫస్ట్ బ్రేక్ తీయర్రా. రైట్. నెక్స్ట్ హ్యాండ్ బ్రేక్ తీయండి రా ఫస్ట్. ఉచ్చాపుకో. ఇది ఇప్పుడు కార్ మూమెంట్ చూస్తున్నా. ఎవడన్నా గేర్ వేసినాక చెప్తాడా రా? గేర్ వేసినా కూడా తీస్తారా. కొంచెం ముందడు పోనీ. స్లోగా వెళ్ళు. స్లోగా వెళ్ళు. యాక్సిలేషన్ ఇయ్యకు. క్లచ్ వదులు. స్లోగా వెళ్ళు. ఇప్పుడు మూమెంట్ వచ్చిందా లైట్ గా? అప్పుడు యాక్సిలరేటరీ. నేను చెప్పింది అంతే. వాళ్ళకి హై వచ్చి చేయకు. ఏం చేయకు. ఈడ ఆగం గాడు మళ్ళా నల్టాడు. సింపుల్ అంతే. ఇదేమో ఇప్పుడు ఏం చేస్తా తెలుసా? ఇటు తీసేస్తావా? ఇటు లెఫ్ట్ తిప్పు. మొత్తం జర్ర తిప్పు. మళ్ళీ రైట్ తిప్పు. జర్ర ఏం నడిపించినవరా మీ బొమ్మలు కాదు. బ్రేక్. క్లచ్ దొక్కు. క్లాస్ దొక్కినా ఇలా సౌండ్ రాదా? టిక్ 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 టిక్. అరే మెల్లగా పోనీరా. మెల్లగా లైట్ క్లచ్ బ్రేక్ చూసుకో. ఓకే ఓకే కమ్ బ్యాక్ బ్యాక్. లైట్ ఇవ్వను. రివర్స్ సౌండ్ ముందుకెళ్ళి పోతావురా. పోనీ నవ్వకండి. క్లచ్ దొక్కు. యాక్సిలరేటర్ కాల్ చేసి ఏంట్రా? అరే ఆపరా. ఎటు పోతున్నావురా? ఎంతాడు ఇందాక యూటర్న్ తీస్తా అన్నాడు. మనకి ఇష్టం ఛాలెంజ్. ఓకే రెడీ తిప్పరా. ఇప్పుడు అదెందుకు ఆన్ చేస్తున్నావు? తిప్పరా చూద్దాం. నాకు నర్వస్నెస్ వస్తుంది. వీడియో బంద్ చేయి. అంటే ఇప్పుడు బయటికి వెళ్ళడం చూస్తే గుర్తేస్తాడు డైరెక్ట్. అంతే. నువ్వు కార్ కంటే నీ కార్ మొత్తం ఆగుంది. అరే ఇంత మంచి వెనక్కి పోతుంది. అరే ఆగరా. ఓకేరా. అట్లాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? బ్రేక్ మీద కాలు పెట్టి చెప్తా. పోనీ కాకు. బ్రేక్ మీద కాలు పెట్టు. క్లచ్ హాఫ్ వల్ల బండి షివర్ అవుతుంది. అవుతుందా మూమెంట్? అప్పుడు తీసుకోవాలి. అప్పుడు స్మూత్గా వెళ్ళిపోతుంది. బండి షేక్ ఉన్నప్పుడు స్టాగ్నెంట్ ఉంటుంది. పైకి వెళ్ళదు, కిందకి వెళ్ళదు. జయన్ భాయ్ మొత్తానికి తీసేసినాం. అమ్మ నేర్పిస్తున్నా. కొంచెం జ్ఞానం కూడా తెలుసు. నీకు కూడా తెలుసు మామ నేను చెప్పే నిజాలని. నేను అంత మంచిగా కూడా నేర్పాడు. వీడియోలు ఉన్నాయి. చూసుకో. సెకండ్ మై చేస్తుందా? అరే యాక్సిడెంట్ మీరు మాత్రం కాల్ తీసుకోలేవురా. ఇప్పుడు ఒప్పుకుంటే తీయరని. ముందు చూడు, నాతో డిస్కషన్ చేయకరా. ముందు చూడు. ఆపు. స్లో చేసుకోండి. ఓకే బాయ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. స్నేక్ వెళ్తాడు చూడు. అగో ఇటు పోతాడు. చూడక రాబోసులుగా సెకండ్ వేసుకో. అంతే. యాక్సిడెంట్ అనేది కాల్ చేయద్దు. అంతే. ఇదే
మొగలు తీసుకో ముందు కార్స్ ఉన్నాయి దెంగే అంటే కార్ నీకు దొరుకుతుంది ప్lenty ఆఫ్ స్పేస్ రా ఇటు సైడ్ గుద్దకు రా ఇప్పుడు ఒక అక్కడ మన డివైడర్ ఉందిరా అది నీ షోల్డర్ లెవెల్ వచ్చిన తర్వాత లెఫ్ట్ తిప్పి అంటే నీ కార్ ఇక్కడ కింద తగలదు ఓకే ఓకే ఏమో తగిలేదు సార్ ముందే ఏ రీల్ చూసినావు? నేను యూట్యూబ్ చూసిన నేను నాది మొత్తం యూట్యూబ్ డ్రైవింగ్ నేను కూడా డ్రైవింగ్ స్కూల్ పెడతా మై ఫ్రెండ్స్ డ్రైవింగ్ జెంట్స్ అంటే అట్లా తీయద్దు, నేను పెట్టుకోవాలి, నువ్వు కాదు. అగో నీ అవ్వ ఏం జూమ్ చేస్తున్నారా? వీడి కూడా కొంచెం కొంచెం వచ్చింది. ఇంకా ఎన్ని డేస్ మామ, ఎన్ని డేస్ నేర్పాలి కారు? 3 days. చూద్దాం ఎన్ని డేస్ పడుతుందో. వీల్ అప్డేట్ యూ. బై. సో మనం ఈరోజు కంప్లీట్ చేసినాం. డే 1 ఆఫ్ డ్రైవింగ్ మై స్టూడెంట్ జయంత్ భాయ్, మై సెకండ్ స్టూడెంట్. పైసలు ఇచ్చేసేది డ్రైవింగ్ పైసలు. హెవీ రైన్స్, మా ఫ్రెండ్ గారికి దోమలు కరిచినాయి, గుద్ద దెంగేసినాయి వింది, ఇట్లా డైరెక్ట్ బొక్కలు బొక్కలు బయటికి వస్తున్నాయి. ఇది చూపి మామ ఇంకా ఇగో లెగ్స్. వావ్.